అప్పట్లో కరోనా వైరస్ అని చాలా మంది భయపడ్డారు. ఇప్పుడు కొత్తగా హెచ్ఎంపీవీ అనే వైరస్‌తోని వస్తుంది. మరి ఇది 2 ఒకలాగానే ఉంటాయా? హ్మ్. హెచ్ఎంపీవీ. హెచ్ఎంపీవీ అంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్. హ్యూమన్ మెటా న్యూమో వైరస్. సో, పి అంటే న్యూమో. పి అని ఎందుకుంది న్యూమో అంటే స్పెల్లింగ్ మనము న్యూమో అనే వర్డ్ ఏదైతే ఉందో అది గ్రీక్ వర్డ్. గ్రీక్ వర్డ్ అవ్వటం వలన ఈ మన స్పెల్లింగ్ లాగా ఉండదు. మనకి హర్షిత అంటే హెచ్‌తో స్టార్ట్ అవుతుంది. స్క్వేర్ అంటేనేమో ఎస్‌తో స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఉంది. అది అట్లా లేదు. పితో స్టార్ట్ అవుతుంది. ఎలాగైతే సైకాలజీ అనేది పితో స్టార్ట్ అయిందో. పి సైలెంట్. అలాగే అక్కడ పిఎన్ ఉన్నప్పుడు పి సైలెంట్ అనమాట. నీమో అనేది పితో స్టార్ట్ అవుతుంది. నీమో అంటే అర్థం ఏంటంటే లంగ్స్. ఊపిరితిత్తులను లంగ్స్ అని నిమో అంటారనమాట. అంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఊపిరితిత్తులను ఎఫెక్ట్ చేసేటువంటి వైరస్ ఇది. మరి వైరస్ అంటే ఏంటి? వైరస్ అంటే అర్థం ఏంటి అనంటే విషం అని అర్థం. పాయిజన్. అంటే మనం పాము పాయిజను అట్లా అని కాదు. గాలిలో ఉండేటువంటి పాయిజన్. గాలిలో అంటే ఎన్వైర్న్‌మెంట్‌లో ఉండే పాయిజన్. సో, యాక్చువల్‌గా వైరస్‌లన్నీ పాయిజనేనా? అంటే నో. అనేక మిలియన్స్ ఆఫ్ వైరస్‌లు ఉంటూ ఉంటాయి. బ్యాక్టీరియాలు కూడా ఉంటూ ఉంటాయి. ప్రతిసారి మనం ఇన్‌హేల్ చేసినప్పుడు మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా మన లోపలికి వెళ్తుంది. మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా బయటకొస్తుంది. అందులో కొన్ని చనిపోతూ ఉంటాయి. రకరకాల బ్యాక్టీరియాలుంటాయి. రకరకాల వైరస్‌లుంటాయి. అయితే వైరస్ అనేది జీవి కాదు. బ్యాక్టీరియా ఇంకా ఓకే. బ్యాక్టీరియా ఒక కణం. కానీ వైరస్ కణం గూడా కాదు. వైరస్ ఆ కణం యొక్క పార్టికల్. అంటే సెల్ పార్టికల్. ఆర్ఎన్ఏ పార్టికల్. దీనికి ప్రాణం లేదు. ఇది కేవలం యాక్టివ్ మోడ్ ఆర్ డీయాక్టివ్ మోడే ఉంటుంది. యాక్టివ్ మోడ్‌లో ఉన్నటువంటి వైరస్ కనుక దానికి కంపాటబిలిటీ ఉండేటువంటి సెల్ దొరికినట్లయితే దెన్ అది ఆ సెల్‌ని తయారు చేసుకోగలుగుద్ది. డీయాక్టివ్ మోడ్‌లో ఉన్నదైతే తయారు చేసుకోలేదు. ఎంతుంటది ఈ వైరస్ సైజ్ అంటే ఒక సూది మొన మీద మిలియన్స్ ఆఫ్ వైరస్‌లు. మనం మాస్క్ పెట్టుకొని వైరస్‌ని ఆపేద్దాం అనుకున్నాం. హ్మ్. కానీ మాస్క్ బ్యాక్టీరియాని గూడా ఆపలేదు. కాకపోతే ఫ్రీక్వెన్సీ తగ్గుతదంతే. దాని లోపల నుంచి వెళ్ళిపోతది. సో, ఈ వైరస్‌కి ప్రాణం లేదు కాబట్టి గాలిలో ఉంటుంది, ఎన్వైర్న్‌మెంట్‌లో ఉంటుంది, ఈ సర్ఫేస్ మీద ఉంటుంది, ఈ టేబుల్ మీద ఉంటుంది, ఈ రిమోట్ మీద ఉంటుంది, ఫోన్ మీద ఉంటుంది. అన్ని వైరస్‌లకి, అన్ని కణాలకి కంపాటబిలిటీ ఉండదు. ఒక్కొక్కదానికి ఒక్కొక్క కంపాటబిలిటీ. హ్మ్. ఇప్పుడు మనకి కరోనా కానీ, లేకపోతే హెచ్ఎంపీవీ వైరస్ కానీ, ఇవి లంగ్స్‌కి సంబంధించినటువంటి సెల్స్ దొరికినప్పుడు అక్కడ అవి ఆ సెల్స్‌ని తయారు చేసుకుంటూ ఉంటాయి. సెల్ తయా ఆ యొక్క ఆర్ఎన్ఏ దానితోని రీప్లేస్ అయ్యి ఆ సెల్ తయారవుతది. తయారైన తర్వాత రీప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సేమ్ కరోనాకి కూడా ఇదే థియరీ. ఆల్ వైరస్‌లకి ఇదే థియరీ ఉంటుంది. అయితే ఏమవుతుంది ఇప్పుడు కరోనా ఏ వైరస్ అయినా సరే రకరకాల వైరస్‌లు మనం చూస్తూ ఉంటాం. సో, వైరల్ ఫీవర్‌లు చూస్తూ ఉంటాం. అండ్ మనకే కాదు హ్యూమన్ బీయింగ్స్‌కే వైరస్ వస్తాయా? ఆవులకో, లేకపోతే టైగర్స్‌కో, డాగ్స్‌కో లేకపోతేనేమో బర్డ్స్‌కో వైరస్‌లు రావా? మనం చూసాం కరోనా మనకే వచ్చింది. కరోనా డాగ్స్‌కి రాలేదేంటి? కరోనా క్యాట్స్‌కి రాలేదేంటి? అంటే ఏ జీవరాశికి సంబంధించినటువంటి సెల్‌కి కంపాటబిలిటీ ఉంటే దాని మీదే ఇంపాక్ట్ ఉంటుంది. మనం చాలా సార్లు వింటూ ఉంటాం. ఆ గొర్రెలకి ఫలానా వైరస్ వచ్చి గొర్రెలన్నీ చనిపోతున్నాయి. చనిపోతుంది. అలాగే బర్డ్ ఫ్లూ అనేది వచ్చి బర్డ్స్ కోళ్ళు అన్నీ కోళ్ళు అవన్నీ చనిపోతున్నాయి. ఇవన్నీ మనం వింటూ ఉంటాం. హ్మ్. ఆ వైరస్ మనకి రాదు. మనకి ఇంపాక్ట్ ఉండొచ్చు మనం తిన్నప్పుడు. సేమ్ వైరస్ మనకొచ్చే అవకాశాలు తక్కువుంటాయి. ఒక్కొక్కసారి అవుతూ ఉంటాయి. ట్రాన్స్‌మిట్ అవుతూ ఉంటాయి. ఒక సెల్ నుంచి ఇంకో సెల్‌కి. అంటే ఒక జీవి సెల్ నుంచి ఇంకో జీవి సెల్‌కి కూడా ఒకసారి ట్రాన్స్‌మిట్ అయ్యే అవకాశాలు గూడా ఉంటాయి. మనకు చెప్పారు గదా! ఈ కరోనా వైరస్ బ్యాట్స్ నుంచి వచ్చిందని చెప్పారు. అవును. బ్యాట్స్‌ని తినటం వల్ల వచ్చిందని చెప్పారు. అది మనకి సైంటిఫిక్‌గా తెలీదు. ఒకసారి ట్రాన్స్‌మిట్ కూడా అవుతూ ఉంటాయి. ఎనీహౌ ఈ హ్యూమన్ ఏదైతే ఇంపాక్ట్ చేసే వైరస్ ఉందో, అది హ్యూమన్ మీదే ప్రభావం ఉంటుంది. మెజారిటీ టైమ్స్. అయితే ఈ వైరస్ అనేది ఏ వైరస్ అయినా ప్రతిరోజు కొన్ని వేల వైరస్‌లు కొత్తయి పుడుతూ ఉంటాయి. నిజం చెప్పాలంటే మిలియన్స్ ఆఫ్ వైరస్‌లు వాటర్‌లోంచి తీసుకొని ఎన్వైర్న్‌మెంట్‌లోంచి క్లౌడ్స్‌లో మొత్తం అన్ని వైరస్‌లతో నిండిపోయి ఉంటది. ప్రతిరోజు మిలియన్స్ ఆఫ్ కొత్తయి వస్తూ ఉంటాయి. పాతయి అంతరించిపోతూ కూడా ఉంటాయి. ఇవన్నీ కౌంట్ చేసుకుంటూ మనం ఉండలేము. లెక్కపెట్టలేము. ఇందులో ఏదన్నా ఒక వైరస్ కొత్తగా నెగెటివ్‌గా మన బాడీ మీద ఇంపాక్ట్ చేసేవి ఉన్నట్లయితే అంటే అదేమి ఇంపాక్ట్ చేయదు. దాని జీవనం సాగించే క్రమంలో అది సెల్‌గా మారి
సెల్ జీవనం సాగించే క్రమంలో మనకి డ్యామేజ్ అవుతుంటే హ్మ్. దాన్ని మనము మనకి డ్యామేజ్ చేస్తుంది అంటున్నాం. హ్మ్. అది కావాలని చేయట్లేదు. కరోనా ఏమి హ్యూమన్ బీయింగ్స్‌ని ఎక్కడ దొరుకుతారా అని వెతికి పట్టుకొని వాళ్ళని కిల్ చేయట్లే. కరోనా తన బ్రతికే ప్రయత్నంలో ఎక్కడో సెల్ దొరికింది. తర్వాత రీప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మన లంగ్స్‌లో దాని ఒక లేయర్ లాగా అది ఫార్మ్ అయిపోయినప్పుడు, మనం గాలి పీల్చుకున్నప్పుడు గాలిలో ఉన్న ఆక్సిజన్ హ్మ్. బ్లడ్‌కి అందకపోవటం వలన మనకు మన బాడీకి ఆక్సిజన్ సప్లై లేక బ్రెయిన్ డెడ్ అయ్యో, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చో. ఎందుకంటే ఆక్సిజన్ అందనప్పుడు హార్ట్ ఎక్కువగా కొడుతూ ఉంటుంది. హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాం. అయితే అలాగే హెచ్ఐవి కూడా వైరస్సే. సో, ఈ వైరస్‌లు కొత్తయి పుడుతూ ఉంటాయి. పాతయి చనిపోతూ ఉంటాయి. అయితే ఇందులో కొన్ని మాత్రము మనుషుల్ని కానీ, లేకపోతే ఇతర జీవరాశుల్ని పర్టిక్యులర్ జీవరాశులకి ఎక్కువ నెగెటివ్ ఇంపాక్ట్ ఇచ్చే అవకాశం ఉంటది. ఈ ఇచ్చే క్రమంలో అవి పుట్టినప్పుడు, అంటే కొత్తగా వచ్చినప్పుడు, అప్పుడు చాలా ప్రమాదకరంగా ఉంటాయి కొన్ని. ఎందుకు ప్రమాదం అంటే అవేమి ప్రమాదం చేయట్లేదు. కానీ అవి నెగెటివ్ ఇంపాక్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. ఎందుకంటే ఈ వైరస్ మన బాడీకి సోకినప్పుడు హ్మ్. సహజంగా వైరస్ మన బాడీలోకి వచ్చిన తర్వాత, మన బాడీలో ఆల్రెడీ రక్షణ వ్యవస్థ ఉంటది. హ్మ్. ఈ రక్షణ వ్యవస్థ ఈ వైరస్ వచ్చిన తర్వాత మెల్లగా అది రీప్రొడక్షన్ చేసుకుంటున్నప్పుడు, ఒక రోజుకో, 2 రోజులకో దాని సంతతి పెరిగిపోతది. పెరిగిపోయిన తర్వాత అప్పుడు రక్షణ వ్యవస్థ ఏం చేస్తుందంటే, దాన్ని గుర్తించగలుగుతది. గుర్తించిన తర్వాత ఆ సైన్యానికి అంటే వైరస్ సైన్యానికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ మన బాడీ డెవలప్ చేసుకుంటది. డెవలప్ చేసుకొని దాన్ని కిల్ చేస్తది. రెండిటి మధ్య యుద్ధం జరుగుతది. కిల్ చేయటం అంటే డైరెక్ట్ కిల్ చేస్తా అంటే ఆ సెల్స్ కూడా తమ లైఫ్ తను లీడ్ చేసుకోవాలని చూస్తాయి గదా! అవును. అలాగే మన బాడీలో ఉన్న కొన్ని ప్రో బ్యాక్టీరియాలో లేకపోతే మన రక్షణ వ్యవస్థలో ఉన్న యాంటీబాడీస్ ఇవన్నీ వాటికి వీటికి అంటే ఈ సిస్టమ్‌కి వ్యతిరేకంగా పనిచేసేటువంటి సెల్స్ వచ్చినియి కాబట్టి, వాటిని ఇది మనకి సేఫ్ కాదు కాబట్టి వాటిని కిల్ చేయాలని, వాటిని కిల్ చేసే ప్రయత్నంలో వీటి రెండిటి మధ్య యుద్ధం జరిగినప్పుడు, ఆ యుద్ధమే జ్వరం. జ్వరం వచ్చిందంటే మన బాడీలో రక్షణ వ్యవస్థ మేల్కొంది అని అర్థం. చాలామంది జ్వరం నెగెటివ్‌గా చూస్తారు. జ్వరం రావట్లేదంటే చాలా ప్రమాదం. మన బాడీలో రక్షణ వ్యవస్థ మేల్కొంటే వాటి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు మనకి జ్వరం వస్తది. ఈ ఈ ప్రాసెస్‌లో మన రక్షణ వ్యవస్థ మొత్తం ఆటిలన్నిటిని చంపేసిందనుకోండి. జ్వరం తగ్గిపోతది. మనము హెల్తీగా అయిపోతాం. నార్మల్ అయిపోతాం. అలా గాకుండా మన రక్షణ వ్యవస్థ చనిపోయి వాళ్ళు గెలిసారనుకుందాం. హ్మ్. అప్పుడు మనం ఆ జబ్బు బారిన పడి చనిపోయే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. ఇది జరిగేటువంటిది. ఆ! అయితే సార్ ఇప్పుడు చెప్పినట్లు వైరస్ అనేవి కొన్ని 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 మనుషులకి, కొన్ని జంతువులకి. ఇప్పుడు ఇది చూసుకున్నట్టే హెచ్ఎంపీవీ హ్యూమన్ మెటా అని ఆహ్, న్యూమో వైరస్ అన్నారు. హ్యూమన్ అని ఉంది కాబట్టి ఇది పర్టిక్యులర్‌గా హ్యూమన్స్‌కి, లంగ్స్‌కి మాత్రమే ఎఫెక్ట్ చూపెడతదా? లేకపోతే వేరే జంతువుల లంగ్స్ మీద కూడా కొన్నైతే ఇప్పుడు ఎబోలా అంటుంటే మంకీలకి, హ్యూమన్స్‌కి గూడా చూపెట్టింది. ఇప్పుడు ఈ వైరస్ ఓన్లీ మనుషులకేనా? లేకపోతే ఇతర జంతువులకు హ్మ్. గూడానా? అంటే హ్యూమన్ అని పెట్టుకున్నది మనం. ఆ వైరస్ తన పేరు హ్యూమన్ అని పెట్టుకోలేదు గదా! తనకు తెలీదేమి. తనకు తెలీదు. తనకు కంపాటిబిలిటీ ఉన్న సెల్ ఏదైనా సరే ఓకే. హ్మ్. అంటే ఈ జీవ పరిణామ క్రమంలో ఒక జీవికి, ఒక జీవికి కొన్ని కలుస్తూ డీఎన్ఏనో ఏవో మొత్తానికి కలుస్తూ ఉంటాయి కాబట్టి కొంతవరకు ఇంపాక్ట్ ఉండొచ్చు. కానీ మనం ఇది హ్యూమన్‌కి ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి హ్యూమన్ అనే పేరు పెట్టాం మేము. అంతే తప్ప దానికి తెలీదు. దానికి ఎక్కడ కంపాటిబిలిటీ ఉంటే అక్కడ తను సెల్ తయారు చేసుకుంటూ ఉంటది. సహజంగా మనకి ఈ వైరస్‌కి హ్యూమన్ లంగ్స్ కంపాటిబిలిటీ ఉంది కాబట్టి అది కడుపులోకెళ్తే ఏం కాదు. బ్లడ్‌లో ఉంటే ఏం కాదు. లంగ్స్ సెల్స్‌కి కంపాటిబిలిటీ ఉంది కాబట్టి అక్కడ అది ఫార్మ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఇలా యుద్ధం జరిగినప్పుడు దాన్ని కిల్ చేసిన తర్వాత దాని స్ట్రక్చర్‌ని మన రక్షణ వ్యవస్థ సేవ్ చేసుకుంటది. ఎట్లాగైతే మనం సెల్ఫీ తీసుకుంటాం గదా! అవును. అలా శత్రువుతో కలిపి ఒక సెల్ఫీ తీసుకొని సేవ్ చేసుకుంది. ఈసారి మళ్ళీ గాలిలో గాని, ఇంకెక్కడ అది రాగానే వెంటనే అటాక్ చేస్తది. ఎందుకు? తన డేటాలో ఉంది. అవును. ఇతను ఒక శత్రువు, ఇతను రాగానే మనం అటాక్ చేయాలి అని చెప్పి ఉంది కాబట్టి, వెంటనే అటాక్ చేసి దాన్ని కిల్ చేసేస్తుంది. అలా మన రక్షణ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. అయితే ప్రతిసారి మన రక్షణ వ్యవస్థే విన్ అవ్వాలని లేదు. ఒకసారి ఆ వైరస్ కూడా విన్ అవ్వచ్చు. విన్ అయినప్పుడు మనం చనిపోయే అవకాశం ఉంటది. తొందరగా గుర్తించకపోవచ్చు. హ్మ్. కదా! అందుకని ఏం చేస్తామంటే మనము ఆ వైరస్‌ని బాగా డైల్యూట్ చేసి డీయాక్టివ్ మోడ్‌లో ఉన్న వైరస్‌ని ఏం చేస్తామంటే రకరకాల ప్రాసెస్ ద్వారా వ్యాక్సిన్ కింద తయారు చేసి మన బ్లడ్‌లోకి ఎక్కిస్తారు. అదే వ్యాక్సినేషన్. వ్యాక్సిన్ అంటే ఏంటి? మందు కాదు. వ్యాక్సిన్ అంటే వైరస్‌ని
డైల్యూటెడ్ మోడ్‌లో మన బాడీలోకి ఎక్కిస్తారు. అది ఎలాగ వీక్‌గా ఉంది. 1, 2 రోజుల్లో అది చనిపోతది తనకు తానే. ఈ లోపే మన రక్షణ వ్యవస్థ దాన్ని గుర్తించి, దాన్ని కిల్ చేసి, దాని స్ట్రక్చర్‌ని సేవ్ చేసుకుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తారు, ఎక్కడైనా తీవ్రవాదులు అటాక్ చేస్తారేమోనని రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ ఒక ఫేక్‌గా అటువంటిది క్రియేట్ చేస్తుంటారు పోలీసులు. అవును. దాన్నేదో వర్డ్ అంటారు. గుర్తులేదు నాకు. అవేర్‌నెస్ అని. అవేర్‌నెస్ కోసం ఫేక్‌గా చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే, ఒకవేళ అటువంటిది జరిగితే ఈ రక్షణ వ్యవస్థ ఎలా అలర్ట్‌గా ఉంది అని. అని టెస్ట్ చేయటం కోసం. సో, అలాగే ఇక్కడ ఏం చేస్తుందంటే, ఫేక్‌గా మనం ఎక్కించినప్పుడు అది కిల్ చేసి దాని స్ట్రక్చర్‌ని సేవ్ చేసుకొని, ఈసారి నిజంగా వైరస్ వచ్చినప్పుడు దాన్ని వెంటనే కిల్ చేసేస్తూ ఉంటుంది. అది మనకి వ్యాక్సిన్ వల్ల ఉపయోగం. అయితే ఈ వైరస్‌లకి ఆహ్, మ్యుటేషన్ అని ఉంటుంది. మ్యుటేషన్ అంటే దాని స్ట్రక్చర్‌ని కూడా చేంజ్ చేసుకుంటాం. ఆ! ఒక ఒక స్ట్రక్చర్‌లో వెళ్తుంటే మొత్తం కూడా వరల్డ్‌లో ఉన్నటువంటి అందరికీ ఆ ఇమ్యూనిటీ డెవలప్ అవుతది. దాన్ని హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు. ఎప్పుడైతే వాళ్ళందరికీ ఇమ్యూనిటీ డెవలప్ అయిందో, అది దాని బ్రతికే క్రమంలో దాని షేప్ చేంజ్ చేసుకుంటది. ఏ జీవరాశి అయినా అంతే చేస్తది. మనం డార్విన్ థియరీ ప్రకారం చూసినట్లయితే. చేంజ్ చేసుకొని వచ్చినప్పుడు, అప్పుడు మళ్ళీ మన రక్షణ వ్యవస్థకు ఒకసారి కొత్తగా ఉండొచ్చు. ఈ షేప్ చేసుకోవటంలో చేంజ్ చేసుకున్న హెచ్ఐవి వైరస్ చాలా ఫాస్ట్ ఉంటుంది. హెచ్ఐవి వైరస్ అనేది ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికెళ్ళి, మళ్ళా ఆ వ్యక్తికి వచ్చేసరికి మళ్ళీ కొత్తగుంటది. కాబట్టి హెచ్ఐవి వైరస్‌కి వ్యాక్సిన్‌ని తయారు చేయటం ఈ మెథడ్‌లో కష్టమవుతుంది. రైట్? ఇలా షేప్ చేంజ్ చేసుకుని. అలాగే ఇమ్యూనిటీ కాదు. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే వైరస్ మన బాడీలోకి వచ్చిన తర్వాత అది ఉంది అని దాని యొక్క సింప్టమ్ తెలియటానికి పట్టే టైం. ఆ టైం ఒక్కొక్క దానికి 3 రోజులు ఉండొచ్చు. కొన్ని వైరస్‌కి 1 వీక్ ఉండొచ్చు. కరోనా లాంటి దానికైతే 2 వీక్స్ నుంచి 28 డేస్ అంటే 4 వీక్స్ వరకు అనుకున్నాం. హెచ్ఐవికైతే 6 వీక్స్ ఉంటుంది. 6 మంత్స్ ఉంటుంది. ఇట్లా ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా ఉంటుంది. ఈ విధంగా వైరస్ గురించినటువంటిది. ఇప్పుడు హెచ్ఎంపీవీ. హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఇది కొత్తగా వచ్చిన వైరస్ కాదు. ఏ వైరస్ అయినా కొత్తలో చాలా పాండమిక్‌గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది మనకు కొత్తది. అది ఎలా బిహేవ్ చేస్తదో తెలియదు. దానికి ఎక్కడ కూడా యాంటీబాడీస్ డెవలప్ కాలేదు కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అవుతది తొందరగా. అండ్ తొందరగా ఇంపాక్ట్ కూడా చూపిస్తది. కాబట్టి మన కరోనా వచ్చినప్పుడు ఫస్ట్ ఆహ్, వేవ్‌లో బ్రహ్మాండంగా వచ్చేసిందంతా. ఆ తర్వాత సెకండ్ వేవ్ వచ్చింది. ఈ వేవ్స్ వస్తూ వేవ్ అంటే ఏంటి? సెకండ్ వేవ్ అంటే ఏంటి? అదే వైరస్ మ్యుటేషన్ చెంది కొత్త రూపంలో వచ్చింది. డెల్టా వేరియంట్ వచ్చినప్పుడు ఇండియాలో విపరీతంగా వచ్చింది. అయితే ఫస్ట్ వేవ్‌లో ఎవరైతే శ్రద్ధ తీసుకోకుండా బయటికి వెళ్ళిపోయారో, వాళ్ళకి సెకండ్ వేవ్ పెద్ద ఇంపాక్ట్ లేదు. మనం చూసినట్లయితే పాకిస్తాన్ గాని, లేదంటే మన ఓల్డ్ సిటీలో గాని ఏమాత్రం వాళ్ళు కేర్ తీసుకోకుండా మూవ్ అయిపోయారు. అప్పుడు సెకండ్ వేవ్ వాళ్ళ మీద పెద్దగా ఇంపాక్ట్ లేదు. ఎందుకు? వాళ్ళలో హెర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అయింది. మనం ఏం చేసాము? లాక్‌డౌన్‌లు పెట్టుకొని ఇంట్లో ఉండిపోయేసరికి సెకండ్ వేవ్ వచ్చేసరికి విపరీతంగా మనం ఇంపాక్ట్ అయ్యాం. హ్మ్. మిగతా దేశాలు ఎవరైతే ఎక్కువ లాక్‌డౌన్ పెట్టుకున్నారో వాళ్ళు ఎక్కువ ఇంపాక్ట్ అయ్యారు. ఆఫ్రికాలో ఎక్కువ చచ్చిపోలే. అమెరికాలో ఎక్కువ చచ్చిపోయారు. యూరోపియన్ కంట్రీస్‌లో ఎక్కువ చచ్చిపోయారు. పాకిస్తాన్‌లో ఎక్కువ చచ్చిపోలేదు. బంగ్లాదేశ్‌లో ఎక్కువ చచ్చిపోలేదు. సో, ఎందుకు అనంటే దీనికి ఓన్లీ పరిష్కారం హెర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అవ్వటం. అంటే ఒక కలెక్టివ్‌గా అందరిలోనూ ఇమ్యూనిటీ డెవలప్ అవ్వటం. ఇమ్యూనిటీ ఎప్పుడు డెవలప్ అవుతది? దానికి ఎక్స్‌పోజ్ అయినప్పుడే డెవలప్ అవుతది. రైట్? తర్వాత అది మార్చుకుని రెండవ రూపంలోకొచ్చింది. ఆ తర్వాత నుంచి కూడా మార్చుకుంటూ వచ్చి ఒమిక్రాన్ వచ్చేసరికి ఇక డైల్యూట్ అయిపోయింది. అంతకంటే అదేమి చేయలేదు. అలా ఫస్ట్ 1 ఆర్ 2 వేవ్స్ వరకే ఏదైనా కొంత బలంగా ఉంటది. ఆ తర్వాత నుంచి బలహీనపడిపోతది. ఎందుకంటే అందరిలో ఇమ్యూనిటీ డెవలప్ అయిపోతది. ఒమిక్రాన్ అనేది నేచురల్ వ్యాక్సినేషన్ మనందరికీ. మొత్తం వితిన్ 1 వీక్‌లో వరల్డ్ మొత్తం చివరి కొనల దాకా వెళ్ళిపోయి వ్యాక్సినేషన్ లాగా తయారైంది ఒమిక్రాన్. అక్కడితోని కరోనా మనల్ని ఏం చేయలేకపోతుంది. ఇప్పుడు కరోనా లేదా? కరోనా ఉందిప్పుడు. కానీ మనల్ని ఏం చేయలేకపోతుంది కరోనా. అలాగే ఈ హెచ్ఎంపీవీ అనే వైరస్ 2001లో వచ్చినటువంటి వైరస్. గుర్తించింది 2001లో. అప్పుడు వైరస్ తర్వాత ఇప్పటికి మనకి చైనాలో వచ్చిందని జెప్పి విపరీతంగా మనకి ప్రచారం జరుగుతూ ఉంది. చైనాలో రాలేదంటే వచ్చుండొచ్చు. చైనాలో కూడా మనకు కూడా వచ్చుంటది. ఈ వైరస్ ఈ 24 సంవత్సరాల్లో నీకొక 7 సార్లో, 10 సార్లో వచ్చుంటది. నాకు గూడా వచ్చుంటది. వరల్డ్‌లో ఉన్న ప్రతి ఇండివిడ్యువల్‌కి వచ్చుంటది. మనందరిలో ఇమ్యూనిటీ ఉంటది. దాంతో కంపేర్ చేస్తే ఇంత పాత వైరస్ ఇది మనకి ఏమాత్రం ఇంపాక్ట్ ఉండదు. ఏమి చేయదు. జస్ట్ జలుబులాగా వచ్చిపోతది.
మరి ఎందుకు ఇంత ప్రచారం నడుస్తుందంటే ఇక్కడ రకరకాల కారణాలున్నాయి. ఒకటి చైనా అనేది లాస్ట్ 30 ఇయర్స్‌లో విపరీతంగా డెవలప్ అయింది. వాళ్ళ అవును. రాజకీయ విధానాలు ఏదైతే ఉందో విపరీతంగా డెవలప్ అయ్యి అమెరికాకి, యూరోపియన్ కంట్రీస్‌కి ఒక తలనొప్పిలాగా తయారైంది. నిజం చెప్పాలంటే చైనా ప్రొడక్ట్సే వాళ్ళు కూడా వాడుతూ ఉంటారు. చైనా లేనిదే అమెరికా, యూరోపియన్ కూడా కష్టమవుతుంది. అందువల్ల కొంత అక్కసు ఉంటది 1. 2 ఏంటంటే చైనాలో ఇన్ఫర్మేషన్ మనలాగా ఓపెన్‌గా రాదు. లోపల లోపల ఉంటది. ఏదైతే గవర్నమెంట్ చూసి దాన్ని ఎడిట్ చేసి ఏదైతే ఇవ్వాలో అదే వరల్డ్‌కి ఇస్తూ ఉంటుంది. కాబట్టి చైనాలో లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదని లోపలంతా ఊహించుకొని ఇక్కడ ఉన్నటువంటి మీడియా ఏం చేస్తదంటే వాళ్ళ గురించి చెడు ప్రచారం చేసే అవకాశాలుంటాయి. హ్మ్. నాలుగోదేంటంటే ఇండియా అండ్ అమెరికా ఈ 2 దేశాలకి చైనాలో ఏది జరిగినా ఒక నెగెటివ్ కోణంలో చూడటం అనేది అలవాటైపోయింది. అవసరం కూడా. ఎందుకంటే వీళ్ళకి చైనా మీద వ్యతిరేకత ఇక్కడ ప్రజల్లో వాళ్ళకి సానుకూలత కల్పిస్తది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్స్ గాని, పొలిటీషియన్స్ గాని వ్యతిరేకంగా చూస్తూ వ్యతిరేకంగానే ప్రచారం చేస్తూ ఉంటారు. అంటే చైనా ఆహారపు అలవాట్లు ఏవైతే ఉన్నాయో చైనీస్ ఆహారపు అలవాట్లు మనకు కొంత వింతగా అనిపిస్తది. మన ఆహారపు అలవాట్లు వాళ్ళకి వింతగా అనిపించొచ్చు కూడా. హ్మ్. వాళ్ళ ఆహారపు అలవాట్లు ముఖ్యంగా ఏంటంటే కప్పలు గాని, పాములు గాని లేకపోతే ఇటువంటి కొన్ని మన ఇండియాలో కూడా తింటూ ఉంటారు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే నాగాలాండ్ ఇక్కడ కూడా తింటూ ఉంటారు. సో, క ఒకరినొకరికి వింతగా అనిపిస్తుండొచ్చు. కాబట్టి దాని ద్వారా గూడా వాళ్ళని ఒక ఇన్ఫీరియర్ చేస్తూ, ట్రోల్ చేస్తూ మన వాళ్ళు సోషల్ మీడియా వచ్చిన తర్వాత బాగా ప్రచారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు చైనాలో మరి చైనా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది జాగ్రత్త తీసుకోమని. అంటే చైనాలో మనకంటే చాలా అడ్వాన్స్‌డ్ కాబట్టి హెల్త్ మీద చాలా కేర్ తీసుకుంటారు. హ్మ్. ఆ క్రమంలో వాళ్ళని అలర్ట్ చేస్తారు. అలర్ట్ చేశారు కాబట్టి అది ప్రమాదం అని కాదు. అది స్ప్రెడ్ అవ్వలేదా? స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయిన ప్రతీదీ ప్రమాదం అని కాదు. అక్కడ చైనాలో ఎక్కువ ఏంటి అనంటే, వాళ్ళ లోకల్ మెథడ్స్ చైనీస్ వైద్య విధానాల ద్వారా వాళ్ళు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. మనకి ఇండియాలో ఎట్లాగైతే ఆయుర్వేదం ఉందో, అట్లాంటి వాళ్ళ లోకల్ మెథడ్స్ ద్వారా ఫస్ట్ ప్రయారిటీ దానికిస్తారు. అంటే నేచురల్‌గా ఇమ్యూనిటీని బూస్ట్ చేయటం ద్వారా తగ్గించుకోవటం అనేది సహజంగా లోకల్‌లో పాతకాలం నాటి ఉండేటువంటిది. అల్లోపతి కాదు. అల్లోపతిలో ఇమ్యూనిటీ పట్టించుకోరు. కిల్ చేస్తూ ఉంటారు అల్లోపతి మెడిసిన్. ఆ తరువాత అల్లోపతికి ఇంకా ఎక్కువైనప్పుడు అల్లోపతికి సంబంధించినవొస్తారు. అల్లోపతికి సంబంధించినవి వచ్చిన తర్వాత కూడా ఒక్కసారి హై డోస్ ఇవ్వరు. నాట్ ఓన్లీ చైనా ఈవెన్ అమెరికాలో కూడా ఇవ్వరు. అమెరికాలో మనం ఇక్కడ పారాసిటమాల్ 600 ఎంజీ ఏసేసుకుంటూ ఉంటాం. హ్మ్. వాళ్ళు 100 ఎంజీ, 120 ఎంజీ, 150 ఎంజీ అట్లా ఇస్తూ ఉంటారు. మెల్లగా పెంచుకుంటూ వెళ్తారు. చైనా హాస్పిటల్‌లో ఏంటి అనంటే మనకి యాంటీబయోటిక్స్ మనకి ఇట్లా ఇచ్చినట్టుగా టాబ్లెట్‌లు, ఇంజెక్షన్ చేసేయరు. హ్మ్. చేసేస్తే ఏమైతే లివర్ మీద ఇంపాక్ట్ ఉంటది కాబట్టి. నాట్ ఓన్లీ చైనా నిజమే అడ్వాన్స్డ్ కంట్రీస్ అన్నీ కూడా. వాళ్ళేం చేస్తారంటే, ఈ ఐవీ ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా! ఎక్కిస్తూ ఉంటారు. దాంట్లో మెడిసిన్ కలిపి 5 ఎంతో ఉంటది కదా! 1 లీటరో ఎంతో 600 ఎంఎల్ ఎంతో ఉంటది కదా! ఆ ప్యాకెట్. దాంట్లో కలిపి దాన్ని మెల్లగా ఎక్కిస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతది చాలా టైమ్ టేకింగ్. ఇది ముఖ్యంగా అందరికీ వస్తది. పిల్లల్లో కొంచెం ఎక్కువ కనిపించొచ్చు. ముసలి వాళ్ళలో కనిపించొచ్చు. వచ్చినప్పుడు వాళ్ళకి మెల్లగా ఎక్కిస్తుంటారు. పిల్లలకి ఇంకా డేంజర్ కదా! వెంటనే మనం డోస్ వైరస్ కంటే కూడా ఈ యాంటీబయాటిక్ డేంజర్ కదా! అందుకని వాళ్ళు మెల్లగా ఎక్కిచ్చే క్రమంలో సహజంగా హాస్పిటల్స్ ఫిల్ అవుతూ ఉంటాయి. హ్మ్. మనం వెళ్తే ఒక ఇంజెక్షన్ చేసి బయటకి తోసేస్తున్నారు. వాళ్ళు అట్లా కాకుండా పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉంచి మెల్లగా ఫ్లూయిడ్స్ ఎక్కిచ్చేసరికి సహజంగా బెడ్స్ ఫిల్ అవుతూ ఉంటాయి కాబట్టి, ఆ క్రమంలో గవర్నమెంట్ ఏర్పాట్లు చేసుకుంటానికి ఆ యొక్క అనౌన్స్‌మెంట్ చేసుండొచ్చు. హ్మ్. ఇది సీజన్. ఏం సీజన్ ఇది? చలికాలం. చలికాలం. మనకే ఇంత ఉంటే చైనాలో ఇంకెక్కువ చలి ఉంటుంది. అవును. చైనా, జపాన్. ఈ సీజన్‌లో రకరకాల లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావటం సహజం. లాంటి సమస్యలు రావటం అనేది సహజం. రకరకాల ఫ్లూ వస్తూ ఉంటది. అలాగే ఇది గూడా ఒక పాతదైనటువంటి కొంత కనిపించినటువంటిది. మరి ఇండియాకి వస్తుంది గదా! ఇండియాలో వెంటనే దాని గురించి వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తూ ఉంటారు. అయితే ఈ ప్రచారానికి మళ్ళీ ఇంకా చైనా మీద వ్యతిరేకతేనా అంటే ఇంకా కారణాలున్నాయి. ఇండియాలో తయారు చేసే ఫార్మా ఇండస్ట్రీస్ తయారు చేసే మెడిసిన్ వరల్డ్ మొత్తం సప్లై చేసినా ఇంకా మిగిలిపోతది. అంత మెడిసిన్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. మరి ఈ మెడిసిన్ ఏమవ్వాలి? ఎవరో ఒకరు తినాలి కదా! హ్మ్. ఎవరో ఒకరు మింగకపోతే మెడికల్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ సర్వైవ్ అవ్వటం కష్టమవుతది కాబట్టి, ఏ వంక వచ్చినా ఆ వంకతోని జనాలకి మెడిసిన్ అమ్మాలని చూస్తూ ఉంటారు. హ్మ్. హ్మ్. అలాగే వచ్చి కార్పొరేట్ హాస్పిటల్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు. నీ దగ్గర డబ్బుంటే ఎలాగోలా జబ్బు ఇచ్చేసి ట్రీట్మెంట్ ఇచ్చేయటం మొదలుపెడతది. హ్మ్. కాబట్టి
ఆ క్రమంలో ఏదొచ్చినా దాన్ని జనాల్లో పానిక్ క్రియేట్ చేసి బిజినెస్ చేసుకోవాలనే ప్రయత్నం కార్పొరేట్స్ కూడా ఉంటది. ఈ క్రమంలో మీడియాకేంటి ఎప్పుడూ మనము నెగెటివ్ థంబ్‌నెయిల్ ఇచ్చినంత ఇంపాక్ట్ పాజిటివ్ థంబ్‌నెయిల్ ఇవ్వరు. పాజిటివ్‌గా పెట్టిన దానికంటే నెగెటివ్ స్టేట్మెంట్ 10 టైమ్స్ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి వీళ్ళేం చేస్తారు మీడియా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాతో సహా చెప్పేది పాజిటివ్ అయినా థంబ్‌నెయిల్ నెగెటివ్ ఉంటది. ఈ హెచ్ఎంపీవీ వైరస్‌కి ఎదుర్కొనడానికి బ్రహ్మాస్త్రం. అసలు హెచ్ఎంపీవీ వైరస్‌కి అసలు ఇంపాక్ట్ ఏం లేదు. స్టిల్ అతనేదో చెప్తాడు. ఇది ఏం భయపడక్కర్లేదని చెప్తాడక్కడ. ఆ డాక్టర్ ఎవరో ఉంటారో చెప్తారు. కానీ అక్కడ హెడ్డింగ్ మాత్రం ఏం పెడతారు? థంబ్‌నెయిల్ భయంకరంగా నెగెటివ్ సెన్స్‌లో పెడుతూ ఉంటారు. దానికి తోడు యూట్యూబ్ ఛానెల్స్ థంబ్‌నెయిల్స్. యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ కీప్ ఆన్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు సమస్య ఏమైందంటే థంబ్‌నెయిల్స్‌లో చూసి మనము తెలియకుండా మన మనసులో ఒక ఒపీనియన్ ఫార్మ్ అయిపోద్ది. దాన్ని క్లిక్ చేసి లోపలికెళ్తే వేరేదుండొచ్చు. ఆ! ప్రతిదాన్ని మనం చూడం గదా! ప్రతిదాన్ని క్లిక్ చేయలేం. 1, 2 క్లిక్ చేసాం. క్లిక్ చేస్తే అక్కడ డాక్టర్ ఎవరో ఉన్నారు. సీనియర్ డాక్టర్. ఆయన చెప్పాడు, "ఏం భయపడక్కర్లేదు. దీనివలన ఏమి మరణాలుండవు. అండ్ ఎవరో బాగా చిన్న పిల్లలకి, లేకపోతే బాగా వయసైపోయి ఇమ్యూనిటీ తక్కువుండి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు, లేకపోతే 2, 3 సార్లు యాంటీబయాటిక్ వాడేసేసో, లేకపోతే హెవీ యాంటీబయాటిక్స్ వాడిన వాళ్ళకి కొంత ఇంపాక్ట్ ఉండొచ్చు" అని వాళ్ళు చక్కగా మంచిగానే చెప్తారు. 2, 3 చూసాం. కానీ 18 థంబ్‌నెయిల్స్ ఈ వైరస్ ఇట్లా వస్తుంది. జనవరి 27 నుంచి లాక్‌డౌన్ అంటాడు. లోపలికెళ్తే ఏముండదు. లేకపోతేనేమో ఇక అన్నీ సరి తెచ్చుకోండి అంటారు. లేకపోతే ఈ వైరస్ రాగానే స్టాక్ మార్కెట్ పడిపోయిందంటారు. ఇక్కడ ఇట్లా అయిందంటారు. అక్కడ అట్లా అయింది. బెంగుళూరులో ఇన్ని కేసులు, అక్కడ ఇన్ని కేసులు. ఇలా రకరకాల ఒక 18 థంబ్‌నెయిల్స్ మనం కళ్ళ ముందు 1, 2 వీడియోలో టెక్స్ట్‌లో ఏమవుతుందంటే మనకు టెక్స్ట్ కాదు. ఆ లోపల వీడియోలోకి వెళ్ళినప్పుడు కంటెంట్‌లో అదేమి భయం లేదని చెప్పారు. హ్మ్. కానీ విజువల్ ఇంపాక్ట్ చాలా బలంగా ఉంటది. హ్మ్. రైట్. మనం కౌన్సిలింగ్‌లో చెప్పుకున్నాం. 5 సెన్సరీ ఆర్గాన్స్‌లో ఫస్ట్ కళ్ళు చెప్పాలని. ఎందుకంటే విజువల్ కమ్యూనికేషన్ బలంగా ఉంటది. రైట్. ఈ మోటివేషనల్ స్పీకర్స్ చెప్తూ ఉంటారు. ఆహ్, ఇట్లా కళ్ళను ముట్టుకోండి అని. టచ్ యువర్ ఐస్ అంటారు. అనగానే వీళ్ళందరూ ఇక్కడ పెట్టుకుంటారు. ఐస్ కంటే కూడా కనిపించింది ఇక్కడ ముక్కు కదా! కాబట్టి విజువల్ కమ్యూనికేషన్ చాలా బలంగా ఉంటది. కాబట్టి అక్కడ వాళ్ళు ఎంత చెప్పినా సరే థంబ్‌నెయిల్స్ కంటిన్యూగా మనకొచ్చేసరికి మనం చూసి అది మన మనసుల మీద బలంగా ఉండి పానిక్ అయిపోయే అవకాశం ఉంది. ఈ పానిక్ క్రియేట్ చేయాలన్నదే వాళ్ళ యొక్క కోరిక. ఎవరు కార్పొరేట్స్ కానీ, లేకపోతే ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి కానీ, లేదంటే ఈ మీడియాకి కానీ. హ్మ్. పానిక్ అయిపోతే వాళ్ళకి చాలా లాభం ఉంటది. మళ్ళీ న్యూస్ వస్తాయి వాళ్ళకి. హ్మ్. అలాగే వీళ్ళకి దగ్గర మందులు కొనుక్కుంటూ ఉంటాం. ఒక రకంగా ఏంటి అంటే ఇది మీడియా అండ్ కార్పొరేట్స్ కలిపి కలెక్టివ్‌గా చేసే చేతబడి లాంటిది. చేతబడి ఏం చేస్తారు? చేతబడి ఏం పని చేయదు. కానీ భయం వల్ల చనిపోతారు ఎదుటి వాళ్ళు. ఎవరింటి ముందున్నాన ఒక ముగ్గేసి 2 కోడి బొయికలు పెట్టి, 2 మిరపకాయలు పెట్టి, 2 బొగ్గులు పెట్టి 2 ఇంకోటేమన్నా ఏసి చూడండి. నిమ్మకాయలేవో ఏసి చూడండి. మరునాడు నుంచి వాళ్ళు భయంతోని కుచించుకుపోయి చనిపోయే అవకాశాలుంటాయి. ఈ చేతబడులు, బాణామతులు ఇవేంటి? దీనికేం బలం లేదు. వాళ్ళ భయం వాళ్ళని చంపేస్తుంది. ఇది వైరస్ ఏం మనల్ని చంపదు. కానీ వాళ్ళు చేసేటువంటి ప్రచారం నమ్మటం వలన మనం భయంతోని కుచించుకుపోయి చనిపోయే అవకాశం ఉంది. కరోనాలో కూడా చనిపోయిన వాళ్ళందరూ ఎక్కువ మంది భయంతోనే చనిపోయారు. నాకు 40కి పడిపోయింది నా సాచురేషన్. స్టిల్ నేను బయటకొచ్చేసాను. పక్కనున్న వాళ్ళు 70, 80 ఉన్నవాళ్ళు కూడా చనిపోయారు. ఎందుకు? భయం వలన చనిపోయారు. కాబట్టి ఇక్కడ వైరస్‌కి భయపడాల్సిన పని లేదు. స్టిల్ మనం అలర్ట్‌గా ఉండాలంటే మామూలుగా అలర్ట్‌గా ఎలా ఉంటాం? చేతులు కడుక్కొని భోంచేస్తాము, స్నానం చేస్తాము. ఎట్లాగైతే ఉంటామో అవి మాత్రమే సరిపోతాయి. స్పెషల్‌గా దీనికి ఏమి కేర్ తీసుకొని, ఐసోలేట్ అయిపోయి, మాస్క్ పెట్టుకొని దాక్కొని ఉండటం వల్ల యూజ్ లేదు. ఇంకా దానివల్ల ఇంకా ఇబ్బందవుతది. రైట్? మామూలు రోజుల్లో ఎటువంటి కేర్ తీసుకోవాలో అటువంటి కేర్ ఎనఫ్. మనం కేర్ తీసుకోవాల్సింది ఈ మీడియా అండ్ కార్పొరేట్ ఫార్మా ఇండస్ట్రీ చేసేటువంటి కలెక్టివ్ చేతబడికి కేర్ తీసుకోవాలి. వాళ్ళ నుంచి అలర్ట్‌గా ఉండాలి. కీప్ ఆన్ వాళ్ళు మనల్ని భయపెట్టడం కోసం అలా జరిగింది. అక్కడ ఇన్ని కేసులు, కేసులు సమస్య కాదు. డెత్స్ ఎన్నున్నాయి చూడాలి. డెత్స్ కూడా చూపించగలరు వాళ్ళు. హ్మ్. ఎందుకు అంటే రోజు కొంతమంది చచ్చిపోతారు.
చచ్చిపోయినప్పుడు కొంతమందిలో జలుబు కూడా ఉంటుంది. దాంట్లో ఇది కూడా కొంతమందికి ఉంటుంది. ఇదిగో దీనివల్ల ఇంతమంది చచ్చిపోయారు ఇంతమంది. యాక్చువల్ దానివల్ల చచ్చిపోలే. హార్ట్ అటాక్‌తో ఒకరు, ఇంకొకరు టీబీతో ఒకరు, ఇంకొకరు వయసయ్యి ఒకరు, ఇంకొకరు యాక్సిడెంట్ అయిపోయి ఒకరు. అవును. వాళ్ళకి కూడా ఈ వైరస్ ఉంది కాబట్టి ఆ వైరస్ వల్ల చనిపోయారని చూపి కరోనాలో అలాగే జరిగింది. కరోనా ఉన్నప్పుడు హార్ట్ అటాక్‌తో చనిపోయినోళ్ళు లేరు. ఎందుకు లేరంటే వాళ్ళు ఇందులో ఏ కౌంట్‌లేశారు. అలా వీళ్ళు డెత్స్‌ని గూడా చూపిచ్చే అవకాశం ఉంది. స్పెసిఫిక్‌గా దీనివల్లే చనిపోయారు అని మనకి న్యూస్ ఉన్నట్లయితే అప్పుడు దాన్ని కన్సిడర్ చేయాలి. అటువంటి అవకాశం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఇది పాత వైరస్. ఏ వైరస్ అయినా కాలం గడిచే కొద్దీ దాని యొక్క బలం తగ్గిపోతూ ఉంటుంది. మనలో ఇమ్యూనిటీ డెవలప్ అవుతూ ఉంటుంది. ఈవెన్ హెచ్ఐవి కూడా చాలా వరకు తగ్గిపోయింది. 90స్‌లో ఉన్నప్పుడు విపరీతంగా ప్రచారం నడిచేది. ఇప్పుడు ఎవరైనా హెచ్ఐవి వచ్చినోళ్ళు గూడా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. హెచ్ఐవి కంటే ఎక్కువ డ్యామేజ్ చేసేది మనం మాటిమాటికేసుకునే ఈ పారాసిటమాల్‌లు, తాగే కోకో కోలాలు, దిక్కుమాలినటువంటి కెమికల్స్ అన్నీ తీసుకుంటాంగా, అవి ఎక్కువ మన లైఫ్ స్పాన్ తగ్గిస్తాయి. అలాగే ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఏమాత్రం ప్రమాదకరం కాదు. కానీ దాని మీద జరిగే ప్రచారం ఏదైతే నెగెటివ్‌గా జరుగుతుందో, పానిక్ క్రియేట్ చేయాలని వాళ్ళ ఉద్దేశ్యం ఉండని, ఉండకపోని ఈ పానిక్ చేస్తూ ఉన్నారు. దాని బారిన పడ్డామంటే దానివల్ల ఇబ్బందయ్యే అవకాశం ఉంటది. కాబట్టి దీని పట్ల మనం ఎడ్యుకేట్ అవ్వాలి. మామూలు కేర్ తీసుకుంటే చాలు. చక్కని ఫుడ్ తీసుకొని, చక్కని కేర్ మామూలుగా ఏదైతే ఉంటదో అదే కేర్ తీసుకున్నట్లయితే ఈ వైరస్‌కి చాలు. ఏ మాత్రం భయపడాల్సిన అవసరమే లేదు. ఆ థంబ్‌నెయిల్స్ అలాగే ఉంటాయి. థంబ్‌నెయిల్స్‌ని నమ్మొద్దు. లోపలికెళ్తే వేరేదుంటుంది. హ్మ్. రైట్? సో, కాబట్టి ఒక 10 వీడియోలు చూడండి. 10 వీడియోల్లో గూడా దాదాపుగా 80% వీడియోలు ఏమి కాదనే చెప్తారు. కానీ ఆ 10 వీడియోలోనూ థంబ్‌నెయిల్‌లో మాత్రము ఎందుకంటే అట్లా చెబితేనే ఎక్కువ మంది చూస్తారు కాబట్టి హెచ్ఎంపీవీ వైరస్ ఇంత డేంజరా? ఇదొస్తే ఏం చేయాలి? ఇది తీసుకుంటే హెచ్ఎంపీవీ వైరస్ మీ దగ్గరికే రాదు. ఇట్లాంటియేమో పెడుతూ ఉంటారు. అటువంటి థంబ్‌నెయిల్స్ నమ్మొద్దు. పానిక్‌కి గురి కావద్దు. సార్ యాక్చువల్‌గా అయితే ఇప్పటికైతే చాలా రోజుల క్రితం నుంచి ఉంది గాబట్టి అంత ఇంపాక్ట్ ఏం లేదు ఇన్నేళ్ళు. అయితే వ్యాక్సిన్ అయితే ఉందా మరి దీనికి? దీనికేం వ్యాక్సిన్ లేదు. అవసరం గూడా లేదు. గుర్తుపెట్టుకోండి. వ్యాక్సిన్ ఎప్పుడు అవసరం అంటే కొత్తగా వైరస్ వచ్చినప్పుడు, అది బలంగా మనుషుల మీద ఇంపాక్ట్ ఉన్నప్పుడే వ్యాక్సిన్ కావాలి. ఎప్పుడైతే డైల్యూట్ అయిపోయిందో అది ఇక అదే వ్యాక్సిన్. వ్యాక్సిన్ అంటే ఏంటి? డైల్యూట్ అయిపోయినటువంటి వైరస్‌ని మనకెక్కిస్తుంది. కరోనాకి వ్యాక్సిన్ వల్ల కాదు మనం సర్వైవ్ అయ్యింది. ఒమిక్రాన్ అనేటువంటి వేరియంట్ వలన అది వ్యాక్సిన్ లాగానే పనిచేసింది దాదాపుగా. అలాగే దీనికి వ్యాక్సిన్ లేదు. అవసరం కూడా లేదు. హ్మ్. ఇప్పుడు ఏ వైరస్ అయినా కొన్నేళ్ల తర్వాత మళ్ళీ మీరు చెప్పినట్టు ముందు బలంగా ఉంటుంది. దాని తర్వాత దాని ప్రభావం అనేది తగ్గుతూ ఉంటుంది. కానీ రివర్స్‌లో అది తర్వాత బలపడే అవకాశం బలపడే అవకాశం లేదు. కానీ సీజనల్‌గా ఇప్పుడు ఇట్లాంటి వింటర్ సీజన్‌లో కొంత స్ప్రెడ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి తప్ప ప్రాణాంతకం మాత్రం కాదు. మరి ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కొంత ఎక్కువ కేసులు రికార్డ్ అవుతాయి. ఇప్పుడు న్యూస్‌లో వార్తలలో చూస్తుంటే 45% మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. అవన్నీ ఏంటి? అది స్పెసిఫిక్‌గా మీరెళ్లి స్టడీ చేస్తే తెలుస్తుంది. పైకి ఒక విధంగా చెప్తారు. అక్కడికి వెళ్తే ఇంకోటేదో చూపిస్తారు. ఓకే. కాబట్టి ఇంతవరకు ఈ హెచ్ఎంపీవీ వైరస్ స్పెసిఫిక్‌గా ఈ వైరస్ వల్ల మరణాలు ఇన్ని సంభవిస్తున్నాయని చెప్పలేదు. కేవలం అతి కొద్ది మంది 1 ఆర్ 2% పీపుల్ అది కూడా పసిపిల్లలు. పిల్లల్లో అంటే కాదు పసిపిల్లలు. పసిపిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటది గదా! పసిపిల్లలు. అలాగే బాగా ముసలి వాళ్ళు అంటే 80 దాటిన వాళ్ళు. అలాగే క్యాన్సర్ లాంటివి వాటికి కీమోథెరపీ, రేడియేషన్ లాంటివి తీసుకున్న వాళ్ళు. అలాగే మాటి మాటికి ఎక్స్‌రేలు కానీ ఇటువంటి ఏవో థెరపీస్‌కి ఎక్స్‌పోజ్ అయినటువంటి వాళ్ళు బాడీలో ఇమ్యూనిటీ కిల్ అయిపోయి ఉంటది కాబట్టి వాళ్ళకి కొంత ఇంపాక్ట్ ఉంటది. వాళ్ళు హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఏర్పడతది. వాళ్ళందరూ చనిపోతారని కాదు. అడ్మిట్ అవ్వాల్సిన అవసరం. అడ్మిట్ అయితే ఏంటి ట్రీట్మెంట్ ఏం లేదు దీనికి. కరోనాకు కూడా ఇప్పటికి ట్రీట్మెంట్ లేదు. ట్రీట్మెంట్ ఏంటి? సింప్టమాటిక్ ట్రీట్మెంట్. జ్వరమొస్తే పారాసిటమాల్ ఇవ్వటము. ఈ జలుబు లాంటివి ఉంటే దానికి తగ్గట్టుగా ఏవో ఉంటాయి గదా! వాటికి తగ్గటువంటి మెడిసిన్ ఏదో ఇస్తారు. అలాగే ఆక్సిజన్ పెట్టటం. ఒకవేళ వాళ్ళకి సరిపోకపోతే ఆక్సిజన్ పెడతారు. మరి డౌన్ అయిపోతే అప్పుడప్పుడు స్టెరాయిడ్స్ ఇస్తారు. స్టెరాయిడ్స్ ఇచ్చి ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయినప్పుడు స్టెరాయిడ్స్ ఇచ్చి వాళ్ళకి ఆక్సిజన్ మాస్క్ పెట్టినట్లయితే 1, 2 రోజుల్లో మళ్ళీ వాళ్ళు రికవర్ అవుతూ ఉంటారు. చనిపోయినట్లయితే నాకు రికార్డ్స్ లేవు. 1, 2 ఉండొచ్చు కాదనట్ల. అది నార్మల్‌గానే జరిగేటువంటిది. స్పెసిఫిక్‌గా దీని వల్లే చనిపోయారనేది మాత్రం ఏం రిపోర్ట్స్ లేవు. అయితే కరోనా లాగా బయటికెళ్ళాల్సిన ఇంట్లోనే ఉండాల్సిన అవసరం అయితే ఉండదంటారు. ఏమాత్రం లేదు. లాక్‌డౌన్స్ ఏమి రావు. హాస్పిటల్ కూడా ఎళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 2, 3 సార్లో లేకపోతే ఎన్నో సార్లు మీ బాడీలోకి ఆ వైరస్ వచ్చి
తగ్గిపోయి ఉంటది. ఇక ముందు గూడా వస్తది. వచ్చినా ఏమీ భయపడాల్సిన పని లేదు. మామూలు జలుబు మహా అయితే కొంచెం ఫీవర్ గూడా వచ్చి తగ్గిపోతది. ఇదే కాదు దీనికి కాకుండా కూడా బోలెడన్ని వస్తాయి. అయితే ఏదొచ్చినా అదేమో అని భయపడిపోతాం ఇప్పుడు మనం. నాకు గూడా జ్వరం ఉంది. ఇవాళ కూడా టాబ్లెట్ యేసుకొని యాంటీబయాటిక్స్ వాడుతున్నాను. ఇంకా ఇది గనుక ఒక వారం రోజుల తర్వాత వచ్చి నాకు జ్వరం వచ్చినట్లయితే నా ఫ్యామిలీ మెంబర్స్ అదేమో అని భయపడేవారు. కాబట్టి మనకు సహజంగా వస్తూ ఉంటాయి. వచ్చిన ప్రతీదీ అది కాదు. అదైనా సరే మనం ఏమాత్రం భయపడాల్సిన పని లేదు. థ్యాంక్ యూ సార్. ఇంతటి మంచి విషయాలు చెప్పినందుకు.